భారతదేశంలోని అత్యంత అద్భుతమైన ఆలయాలలో కోనార్క్ సూర్య దేవాలయం ఒకటి. ఈ ఆలయం ఒడిశా రాష్ట్రంలోని కోనార్క్ ప్రాంతంలో ఉంది. 13వ శతాబ్దంలో తూర్పు గంగా వంశానికి చెందిన రాజు నరసింహదేవుడు ప్రథముడు ఈ దేవాలయాన్ని నిర్మించాడని చరిత్ర చెబుతోంది. కోనార్క్ దేవాలయం ప్రత్యేకత ఏమిటంటే మొత్తం ఆలయాన్ని సూర్యభగవానుని మహారథం ఆకారంలో నిర్మించారు. ఈ రథానికి 24 అద్భుతమైన రాతి చక్రాలు మరియు 7 గుర్రాలు ఉన్నాయి. ఈ 7 గుర్రాలు వారంలోని 7 రోజుల్ని సూచిస్తాయి. 24 చక్రాలు రోజులోని 24 గంటల్ని సూచిస్తాయని చెబుతారు. ఈ ఆలయంలోని ప్రతి రాయి మీద అద్భుతమైన శిల్పాలు చెక్కబడ్డాయి. ఆ కాలంలోని సంస్కృతి, సంగీతం, నృత్యం, దైనందిన జీవితం వంటి అనేక అంశాలను ఈ శిల్పాలు ప్రతిబింబిస్తాయి. ఈ ఆలయానికి మరో విశిష్టత ఉంది. పురాతన కాలంలో ఆలయ నిర్మాణం సూర్యుని దిశలను దృష్టిలో ఉంచుకొని రూపొందించబడినదని చెబుతారు. ఉదయం సూర్యకిరణాలు ఆలయంపై అద్భుతంగా పడేలా నిర్మాణ శైలి రూపుదిద్దుకుంది. కోనార్క్ సూర్య దేవాలయం భారతీయ శిల్పకళా నైపుణ్యానికి, వైభవానికి ప్రతీకగా నిలిచింది. దీనికి యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడం హోదా లభించింది. ప్రపంచం నలుమూలల నుండి లక్షలాది మంది పర్యాటకులు మరియు భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తూ ఉంటారు. ఈ యొక్క ఆలయం మనకి ఒక గొప్ప ఆధ్యాత్మిక సందేశాన్ని కూడా ఇస్తుంది. సూర్యుడు వెలుగు, శక్తి, కాలం మరియు జీవనానికి ప్రతీక. ప్రతి ఉదయం సూర్యోదయం మన జీవితంలో కొత్త ఆశలను, కొత్త అవకాశాలను తీసుకువస్తుంది. అందుకే సూర్యభగవానుని స్మరిస్తూ సానుకూల ఆలోచనలతో ప్రతిరోజును ప్రారంభిద్దాం. జై సూర్యనారాయణాయ. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి కామెంట్స్ని అందిస్తారని కోరుకుంటూ మీ ఎమోషనల్ డివోషనల్ ఛానల్ స్వప్న.